హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే నేను మీకు ఈ వీడియోలో టెక్స్ట్కి లాంగ్ డ్రాప్ షాడో ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్తున్నాను. నేను ఫస్ట్ ఒక ఎంటీ షీట్ తీసుకుంటున్నాను, మ్యాక్స్ సైజు తీసుకుని దానికి గ్రేడియంట్ అప్లై చేస్తున్నాను. నేను గ్రేడియంట్లోకి వెళ్ళి రెడ్ కలర్ ఇస్తున్నాను. నేను 7.0లో తెలుగు టైపింగ్ చేసి సీసీలోకి ఇన్సర్ట్ చేసి మనం ఏదైతే టైటిల్ ఉండిద్దో ఈ రెడ్ కలర్ షీట్ మీదకి నేను టెక్స్ట్ తీసుకుంటున్నాను. మీరు పైన 3D అనే ఒక ఆప్షన్ ఉండిద్ది, న్యూ 3D ఎక్స్ట్రూజన్ ఫ్రమ్ సెలెక్టెడ్ లేయర్ అనే ఒక ఆప్షన్ ఉండిద్ది. ఎస్ ఆర్ నో అని 2 ఆప్షన్లు కనపడతాయి. అది ఎస్ అని క్లిక్ చేస్తే మనకి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వచ్చింది. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైన 2 ఆప్షన్లు మీకు కనపడుతున్నాయి, క్యాస్ట్ షాడోస్. ఈ 2 ఆప్షన్ని అన్మార్క్ చేసేయాలి. అన్మార్క్ చేసినాక కింద ఎక్స్ట్రూజన్ డెప్త్ అని ఉండిద్ది, దాన్ని మనం పెంచుకుంటే ఇలా వీడియోలో కనపడుతున్నట్టు ఇలా వచ్చింది. తర్వాత మీరు సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే హారిజంటల్ యాంగిల్ ఎక్స్ అని ఉండిద్ది, దాని కింద వర్టికల్ యాంగిల్ వై అని ఉండిద్ది. అవి మనం సెలెక్షన్ చేసుకొని మీకు ఎటువైపు షాడో మీకు నచ్చితే అటువైపు షాడో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎడిట్ సోర్స్ అని ఉండిద్ది. ఎడిట్ సోర్స్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది. నేను దీనికి కలర్ చేంజ్ చేస్తున్నాను, వైట్ కలర్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఆ టెక్స్ట్ని దీంట్లో ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేస్తే మనకి ఇలా వచ్చింది, వీడియోలో కనిపిస్తున్నట్టు. నేను ఫిల్ని తగ్గించుకుంటున్నాను. ఫిల్కి ఒపాసిటీకి తేడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. మీరు ఎంతమంది కామెంట్ చేస్తే దాన్ని బట్టి దాని మీద సపరేట్గా నేను ఒక ట్యుటోరియల్ చేస్తాను. తర్వాత నేను ఈ టెక్స్ట్ లేయర్కి హాస్యం అనే ఒక టెక్స్ట్ లేయర్ ఉంది కదా, నేను దానికి డ్రాప్ షాడో ఇస్తున్నాను. ప్లస్ నొక్కితే ఇంకో డ్రాప్ షాడో యాడ్ అయింది. ప్లస్ నొక్కుతున్నాను, ఇంకో డ్రాప్ షాడో ఇస్తున్నాను. తర్వాత నేను టెక్స్ట్కి గ్రేడియంట్ ఇస్తున్నాను. నేను వీటన్నిటిని కలిపి ఒక లేయర్గా చేస్తున్నాను. దీనికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+Shift+E. నేను తర్వాత షార్ప్నెస్ మోర్ అప్లై చేస్తున్నాను. అప్లై చేస్తే మనకి ఇమేజ్ అనేది షార్ప్గా కనబడేది. తర్వాత నేను బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాంట్రాస్ట్ తగ్గించుకుంటున్నాను, బ్రైట్నెస్ తగ్గించుకుంటున్నాను. నేను గ్రేడియంట్ టూల్ పెట్టి మనకి లైటింగ్ అనేది పైనుంచి వస్తుంది, దాన్ని బట్టి నేను గ్రేడియంట్ అనేది ఇలా యాడ్ చేస్తున్నాను. తర్వాత నేను బ్లర్ గ్యాలరీలోకి వెళ్ళి ఫీల్డ్ బ్లర్ని యాడ్ చేసుకొని ఇలా నేను ఇక్కడ 0 పెట్టుకుంటున్నాను, బ్లర్ అమౌంట్ అనేది. తర్వాత ఇక్కడ నేను కొంచెం పెంచుతున్నాను. ఇక్కడ మీకు ఎలా నచ్చితే మనం షిఫ్ట్ పట్టుకుంటే ఇలా యాడ్ అయిపోయింది ఇంకో బ్లర్ పాయింట్ అనేది. తర్వాత మీకు నచ్చినట్టు మీకు కావాల్సిన విధంగా మీరు ఇలా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక వేరే వాళ్ళకి ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. మీకు నచ్చితే మాత్రం ఎవరికైనా సజెస్ట్ చేయండి. మీకు తెలిసిన ఫోటోగ్రఫీ అండ్ ఎడిటర్స్ గ్రూప్లో
యాడ్ చేయండి, షేర్ చేయండి.